సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో 2 సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్స్ మాట్లాడుకోబోతున్నాం. ఒకటి 'మంచు విష్ణు' ప్రభాస్ కలిసి నటించిన 'కన్నప్ప' మూవీ ఫస్ట్ వీకెండ్ 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. 2 'కుబేరా' మూవీ 10 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. ప్రభాస్ ప్రభంజనం ముగిసిందా? 'కన్నప్ప' సినిమాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ కి సంబంధించి ప్రభంజనం నడిచిందో అది ముగిసిందా? ట్రాకర్స్ అయితే ఆ విషయాన్నే ధృవీకరించుకుంటున్నారు. మండే రోజున కనిపించిన రెస్పాన్స్ ని బట్టి. ప్రభాస్ అనే ఒక ఎమోషన్ బేస్ చేసుకుని 'కన్నప్ప' మూవీకి 3 రోజుల పాటు మాత్రం ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఆ ప్రభాస్ అనే ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా 2 తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే పనిచేసింది. మిగతా చోట్ల పనిచేయలేదు. ఓవర్సీస్ లో కూడా సరిగ్గా పనిచేయలేదు. తెలుగు నేల మీద ఉన్న ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని చూడటం కోసం ఉత్సాహంగా థియేటర్స్ కి వచ్చారు. ప్రభాస్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయడం కోసం థియేటర్స్ కి వచ్చారు. ప్రభాస్ ని రుద్రాగా చూసి పరవశించిపోవడం కోసం, తరించిపోవడం కోసం థియేటర్స్ కి వచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇవే ప్రధానంగా 'కన్నప్ప' మూవీకి ఫస్ట్ వీకెండ్ లో ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనిపించడానికి కారణాలు. మిగతా కారణాలు ఏవి కూడా ఎఫెక్టివ్ గా పనిచేయలేదు చెప్పుకోవచ్చు. రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవచ్చు. కానీ ఉపయోగపడింది, ఇంపాక్ట్ చూపించింది మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ అనే పేరు మాత్రమే. రెబల్ స్టార్ ప్రభాస్ అనే కటౌట్ మాత్రమే. ఇక నుంచి మండే నుంచి ఏదైతే సినిమాకి కలెక్షన్స్ వస్తాయో, సినిమాకి రెస్పాన్స్ థియేటర్స్ లోను టికెట్ కౌంటర్స్ దగ్గర కనిపిస్తుందో అది కంటెంట్ కి సంబంధించిన రెస్పాన్స్. మంచు విష్ణు క్రియేటివిటీకి సంబంధించిన రెస్పాన్స్. 'కన్నప్ప' మూవీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన రెస్పాన్స్. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ 3 రోజులు మాత్రం ప్రభాస్ క్రెడిటే కంప్లీట్ గా. మండే నుంచి కనిపించబోయేది సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించిన రెస్పాన్స్. మండే రోజున సినిమాకి కలెక్షన్స్ ఎలా ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. జరుగుతుంది. దాని గురించి ఈ రోజు వీడియోలో కాదు, రేపటి వీడియోలో స్పష్టంగా వివరంగా మాట్లాడుకుందాం. ఆదివారం నాడు ఏం జరిగింది? ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కలెక్షన్స్ వచ్చాయి. ప్రభాస్ ఇంపాక్ట్ నడిచింది. ప్రభాస్ ను చూడటం కోసం ఆడియన్స్ ఆదివారం నాడు కూడా ఇంట్రెస్టింగ్ గా థియేటర్స్ కి వచ్చారు. మంచిగా కలెక్షన్స్ ఇచ్చారు. 3వ రోజున కూడా 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా మంచి నెంబర్ నే చూపెట్టింది. షేర్ గా 3,30,00,000 ఇంట్రెస్టింగ్ నెంబర్ అది. గ్రాస్ అరౌండ్ 6 కోట్లు వచ్చింది. 3వ రోజు మాత్రమే. 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు టోటల్ గా 'కన్నప్ప' మూవీ రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 13 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే అరౌండ్ 22 కోట్లు ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 16 కోట్ల వరకు ఉంది. గ్రాస్ చూసుకుంటే 36 కోట్లకు పైన ఉంది. ఓవర్సీస్ లోను మిగతా లాంగ్వేజెస్ లోను సినిమా ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేయలేదు. ఈ విషయాన్ని 2వ రోజున వచ్చిన కలెక్షన్లతోనే అర్థం చేసుకోవడం జరిగింది. 3వ రోజున కూడా ఆ ఏరియాల నుంచి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ఏమీ లేదు. థియేటర్స్ లో కనిపించే ఆక్యుపెన్సీస్ ని బట్టి, టికెట్ సేల్స్ ని బట్టి ట్రాక్ చేసి నెంబర్స్ వేస్తా ఉంటారు. అవైతే ఇవి. మూవీ టీమ్ కొంతమంది చేత కొన్ని నెంబర్స్ ని వైరల్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అవి వైరల్ అవట్లేదు, కానీ స్ప్రెడ్ చేసే అవకాశం తీసుకుందని చెప్పొచ్చు. దాన్ని ఎలా కనిపెట్టడం జరిగింది అంటే, కొన్ని మెసేజ్ల్ని ఈజీగా పట్టేయొచ్చు. మూవీ టీమే పిఆర్ టీమ్ తో ఆ ఇన్ఫర్మేషన్ ని టైప్ చేయించి కొన్ని పేజీలకి ఇస్తుంది. సోషల్ మీడియాలో ఉన్న పేజీలకి. ఆ మెసేజ్ ఒకే రకంగా ఉంటది, 10 చోట్ల కనబడతా ఉంటది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ టీమ్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తుంది అని. ఆ మెసేజ్ లో ఉన్న నెంబర్స్ ఏమిటి అంటే, ఆదివారం కూడా సినిమాకి 18 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. హిందీలో బంపర్ హైక్ కనిపించింది. శనివారం నాడు కంటే ఆదివారం నాడు కలెక్షన్స్ లో 80% గ్రోత్ కనిపించింది అని చెప్పేసి ఆధారం లేని ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఆ పైన 3 రోజుల్లో టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి 58 కోట్లకు పైన గ్రాస్ సినిమా రిపోర్ట్ చేసింది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఆ మెసేజ్ ద్వారా స్ప్రెడ్ చేసే అవకాశాన్ని తీసుకున్నారు. బట్ దీన్ని ఎవరు ధృవీకరించట్లేదు, దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే ట్రాకర్స్ ఆల్రెడీ కొన్ని ప్రూఫ్స్ తో నెంబర్స్ పెట్టేశారు. సినిమాకి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ 37 కోట్లు మాత్రమే. షేర్ అరౌండ్ 16 కోట్లు మాత్రమే అని మూవీ టీమ్ అఫీషియల్ గా పోస్టర్ వేస్తే ఓ లెక్కగా ఉండేది. కానీ నమ్మరు. దానికి ట్రోల్స్ వస్తున్నాయి, లేకపోతే నెగిటివ్ గా జనాల్లో ఒక అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని పేజెస్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పోతే ఆడియన్స్ అయితే ఇప్పుడు క్లియర్ గా ఉన్నారు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ ని నమ్మాలి, ఎవరిచ్చే నెంబర్స్ ని నమ్మాలి, ఎవరిచ్చే నెంబర్స్ ని అనుమానించాలి అన్న దానికి సంబంధించి స్పష్టంగానే ఉన్నారు. వీకెండ్ వరకు కొంత పెర్ఫార్మెన్స్ థియేటర్ లో కనిపించింది కాబట్టి నెంబర్స్ కి సంబంధించి మ్యానిపులేషన్ చేసుకోవడానికి అవకాశం చిక్కింది. వీక్ డేస్ లో అలా చిక్కకపోవచ్చు. వీక్ డేస్ లో ఏదైనా రిస్క్ చేస్తే దొరికిపోయే అవకాశం ఉంటది. చూడాలి మరి ఏం చేస్తారో మూవీ టీం. వీకెండ్ వరకు అయితే ప్రభాస్ ప్రభంజనం నడిచింది. వీక్ డేస్ లో ఏం జరుగుద్దో ప్రస్తుతానికైతే ఆసక్తికరమైన మ్యాటర్. చూద్దాం ఫస్ట్ మండే రెస్పాన్స్ ఎలా ఉంటుందో, మండే రోజున సినిమాకి ఎలా కలెక్షన్స్ రిపోర్ట్ అవుతాయో. ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక కలిసి నటించిన 'కుబేరా' మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే సెకండ్ వీకెండ్ లో సినిమా అనుకున్నట్టుగానే ఇంప్రెసివ్ గా నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు
చాలా బ్రహ్మాండంగా కుబేరా మూవీని ఓన్ చేసుకున్నారు. చాలా బ్రహ్మాండంగా సినిమాని ముందుకు నడిపిస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. థియేటర్స్‌కి సెకండ్ వీకెండ్‌లో కూడా ఇంట్రెస్టింగ్‌గా ఆడియన్స్ వచ్చి సినిమాకి మంచి కలెక్షన్స్ ఇచ్చారు. 'ప్రభాస్ ప్రభంజనం కన్నప్ప' మూవీకి సంబంధించి ఒక పక్కన నడుస్తున్నప్పటికీ కుబేరా తన షేర్‌ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకుందనే చెప్పాలి. 3 రోజులు కూడా సినిమాకి ఇంట్రెస్టింగ్‌గా నంబర్స్ పడ్డాయి. ఆదివారం చూసుకుంటే శనివారంతో పోల్చుకుంటే నంబర్స్ డబుల్ అయ్యాయి. అది హెల్తీ ట్రెండ్. బాగా వచ్చాయి కలెక్షన్స్. ఇంట్రెస్టింగ్‌గా రిపోర్ట్ అయ్యాయి కుబేరా మూవీకి సెకండ్ వీకెండ్‌లో కూడాను. సెకండ్ వీకెండ్‌లో దాదాపు సినిమా ఓ 5.5 కోట్ల వరకు షేర్ చూసింది. సూపర్ వ్యవహారం అది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 36 కోట్ల వరకు ఉంది. గ్రాస్ చూసుకుంటే 60 కోట్లకు పైన ఉంది. ఓవర్‌సీస్‌లో సినిమా $2 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసేసింది. ఇంట్రెస్టింగ్‌గా అక్కడ ఇంకా రన్‌ని కొనసాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్‌లో కలిపి సినిమా టోటల్‌గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 124 కోట్ల వరకు ఉంది. షేర్ చూసుకుంటే 63 కోట్లు దాటింది. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకొని ప్రాఫిట్ రన్ మొదలుపెట్టేసింది. రాయలసీమలోను, తెలంగాణలోను, ఉత్తరాంధ్రలోను మంచి ప్రాఫిట్స్ రిపోర్ట్ అవుతున్నాయి సినిమాకి. మిగతా ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరగా ఉంది సినిమా. రాబోయే రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. కొన్ని ఏరియాల్లో ఇంట్రెస్టింగ్‌గా ప్రాఫిట్స్ తీసుకుంటుంది. ఓవర్‌సీస్‌లో ఆల్రెడీ ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. సెకండ్ వీకెండ్‌లో వచ్చిన కలెక్షన్స్ మొత్తం కూడా హ్యాపీ ప్రాఫిట్సే కుబేరా మూవీకి. తమిళనాడు నుంచి మాత్రమే సినిమాకి అనుకున్నట్టు రెస్పాన్స్ లేదు. తమిళనాడులో మాత్రం సినిమాతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నష్టం చూసే పరిస్థితి. అది ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. తెలుగు వెర్షన్ నుంచే ఇంట్రెస్టింగ్‌గా సినిమాకి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. కుబేరా మూవీ తెలుగు వెర్షనే 100 కోట్ల గ్రాస్‌ని చూడబోతుంది. దానికి తగ్గట్టు సినిమా ఇంట్రెస్టింగ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే 10 రోజుల తర్వాత కుబేరా మూవీ టోటల్ 10 డేస్ కలెక్షన్స్ గ్రాస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 90 కోట్లు దాటింది. ఖచ్చితంగా మరో 10 కోట్ల గ్రాస్ అయితే వస్తది. 100 కోట్ల గ్రాస్ సినిమాకి తెలుగు వెర్షన్ నుంచే రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకులు సినిమాని ఇంట్రెస్టింగ్‌గా రిసీవ్ చేసుకున్నారు. మిగతా లాంగ్వేజెస్‌లో ఉన్న ఆడియన్స్‌తో పోల్చుకొని చూసుకుంటే. ఎందుకంటే శేఖర్ కమ్లా గారు క్రియేట్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని తెలుగు ప్రేక్షకులకి ఎంజాయ్ చేయటం కొత్తగా అనిపించింది. కొత్త ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నారు. అందుకనే ఈ సినిమాని మంచి బ్లాక్ బస్టర్ చేశారు. తెలుగు వెర్షన్ అయితే మాత్రం హ్యాపీ ప్రాఫిట్స్ ఇచ్చింది. సినిమాతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ. అది ఆల్రెడీ మండే టెస్ట్‌లోనే అర్థమైపోయింది. సెకండ్ వీకెండ్‌లో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసి మంచి నంబర్స్‌ని రిపోర్ట్ చేసింది ఈ సినిమా. కుబేరా మూవీకి సంబంధించిన రన్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది అని చెప్పుకోవడానికి లేదు. రాబోయే రోజుల్లో కూడా సినిమా సైలెంట్‌గా తన పెర్ఫార్మన్స్‌ని కొనసాగించే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ వీకెండ్ నితిన్ నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ అవుతుంది. అయినప్పటికీ కుబేరాకి తనకు రావాల్సిన కలెక్షన్స్ ఆ సినిమాకి వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే తమ్ముడు మూవీ తర్వాత ఆప్షన్ కుబేరానే అవుద్ది. మిగతా ఏ సినిమాతో కూడా కుబేరాకి కాంబినేషన్ ఇచ్చే అవకాశం లేదు. సెకండ్ ఆప్షన్ కుబేరా అవుతున్నప్పుడు ఖచ్చితంగా థర్డ్ వీకెండ్‌లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. చూద్దాం. ఇప్పటివరకు అయితే ఇంట్రెస్టింగ్ రన్‌ని కొనసాగిస్తా వచ్చింది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేరా మూవీ. రాబోయే రోజుల్లో ఎక్కడి వరకు రన్‌ని కొనసాగిస్తుందో, చివరికి ఎక్కడ ఆగుద్దో, ఫైనల్ నంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వీలుని బట్టి మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.